సో ఈ నెల హర్నియా అవేర్నెస్ మంత్. హర్నియా ఆపరేషన్ అయిన తర్వాత కామన్గా నోటీస్ చేసే మార్పులు ఆర్ చేంజెస్ ఆర్ కాంప్లికేషన్స్, దీని గురించి నేను అవగాహన ఇవ్వాలనుకుంటున్నాను. కొంతమందికి హర్నియా ఆపరేషన్ చేసిన తర్వాత వాపు వస్తుంది. సో హర్నియా ఎక్కడ ఉందో అక్కడే వాపు వస్తుంది అన్నమాట. అది చాలామంది హర్నియా తిరిగి వచ్చేసింది, హర్నియా రికవర్ అయిపోయిందని చాలా కంగారు పడుతూ ఉంటారు. హర్నియా రికరెన్స్ అనేది యూజువల్లీ ఇంత త్వరగా కాదు, కొంచెం లేట్గా వస్తుంది అనమాట. 6 months, 1 year or 2 years or later than that. సో ఆపరేషన్ చేసిన తర్వాత కొన్ని రోజుల్లో వచ్చే వాపు జనరల్లీ కంగారు పడాల్సిన పనేం లేదండి. యూజువల్లీ మనం ఇది సీరోమా అని చెప్తాం. సీరోమా అంటే ఆ గాయంలో, ఆ వూండ్లో నీళ్లు చేరుకోవడం. సీరోమా అంటే ఆ బాడీ రియాక్షనరీ ఫ్లూయిడ్ అనమాట. ఆ ఫ్లూయిడ్ వచ్చి ఆ డెడ్ స్పేస్లో కానీ ఆర్ హర్నియల్ శాక్లో కానీ కలెక్ట్ అయితే దాన్నే సీరోమా అంటాం. ఇది చాలా కామన్గా చూస్తుంటాం. కొంతమందికి చాలా పెద్దగా వస్తుంది, కొంతమందికి చాలా చిన్నగా వస్తుంది. ఇదేంటంటే ఇది సెల్ఫ్ రిజాల్వింగ్ అనమాట. అంటే అదంతకు అదే సరిపోతుంది, రిజాల్వ్ అయిపోతుంది. కొన్ని రోజుల్లో, కొన్ని వారాల్లో ఆర్ కొన్ని నెలల్లో అదే తగ్గిపోతుంది అనమాట. సో దీనికి కంగారు పడాల్సిన పని ఏం లేదండి. యూజువల్లీ సీరోమాలో పెయిన్ పెద్దగా ఉండదు, కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది. ఎస్పెషల్లీ పెద్దగా ఉన్నప్పుడు, టెన్షన్గా ఉన్నప్పుడు. అది కొంచెం టెన్షన్లో ఉంటే కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది. జ్వరం రావడము, వూండ్ ఎర్రగా అవ్వడము, తీవ్రమైన పెయిన్ ఉంటే అది ఇన్ఫెక్షన్. సీరోమా ఈజ్ నాట్ ఇన్ఫెక్షన్, అదొక నీళ్లు మాత్రమే. చాలామంది కంగారు పడిపోతుంటారు, సార్ నాకు అక్కడ హర్నియా మరీ వచ్చేసింది అని చెప్పేసి. అస్సలు కాదండి. యూజువల్లీ సీరోమా ఫస్ట్ ఫ్యూ డేస్ ఆర్ ఫస్ట్ ఫ్యూ వీక్స్ ఆఫ్టర్ ద ఆపరేషన్ చూస్తుంటాం. ఇది కొన్ని వారాల్లో, కొన్ని నెలల్లో తగ్గిపోతుంది. అసలు ఏం చేయనక్కర్లేదు. సీరోమా అట్లే ఉండిపోవడం చాలా చాలా రేర్ అండి. సో ఎవరికైనా కానీ, ఎంత పెద్ద సీరోమా అయినా కానీ అది యూజువల్లీ రిజాల్వ్ అయిపోతుంది. కొంతమంది కంగారు పడతారు కాబట్టి అల్ట్రాసౌండ్ చేస్తాము. డిస్కంఫర్ట్ ఎక్కువ ఉంది, చాలా పెద్దగా కనిపిస్తుంది అంటే దానికి మనము ఫుల్ నీడిల్లెస్ యాస్పిరేట్ చేసుకోవచ్చు. కానీ యూజువల్లీ అందరికీ, ఆల్మోస్ట్ ఫర్ ఎవ్రీ వన్, ది సీరోమా విల్ రిజాల్వ్ బై ఇట్ సెల్ఫ్. నథింగ్ టు వరీ. సీరోమా ఈజ్ నాట్ ఇన్ఫెక్షన్, ఇట్ ఈస్ జస్ట్ కలెక్షన్ ఆఫ్ ఫ్లూయిడ్. నీళ్ళ కలెక్షన్ మాత్రమే హర్నియా సైట్లో మాత్రమే వస్తుంది. మనకి డౌట్ ఉంటే అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ, సిటీ స్కాన్ కానీ చేసుకోవచ్చు. కానీ రియాష్యూరింగ్ థింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ అందరికీ ఇది ఏం చేయకనే అదే రిజాల్వ్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు డాక్టర్ దత్తారాం. నేను కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్. నేను కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలిలో సేవలు అందిస్తున్నాను. కొండాపూర్ బొటానికల్ గార్డెన్ రోడ్లో చిన్మయ గ్యాస్ట్రో అండ్ సర్జరీ క్లినిక్ ఉంటుంది. ప్రతిరోజు 7 PM to 9 PM అక్కడ కూడా నేను కన్సల్టేషన్ చేస్తుంటానండి. కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.